హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ స్మార్ట్ బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు ఏం చూడబోతున్నామంటే, మన ఇంట్లో అయితే ఇలాగ కంఫర్ట్ బాటిల్ అయితే మనం వాడేసిన తర్వాత ఇలాగ బాటిల్స్ని అయితే పడేస్తూ ఉంటాం అనమాట. ఈ బాటిల్ చూడడానికి చాలా అందంగా ఉంటాయి అన్నమాట. సో దీంతో అయితే ఒక మంచి ఐడియా అయితే చూపిస్తాను, ఒకసారి చూసేయండి. చాలా బాగుండింది అనమాట లాస్ట్లో ఫైనల్ అయితే. సో ఫస్ట్ అయితేను నేను ఒక పెద్ద బాటిల్ అయితే తీసుకున్నాను అనమాట. దాని తర్వాత చిన్నది కూడా ఒకటి తీసుకున్నాను. ఈ రెండింటితో అయితేను ఫస్ట్ అయితేను మనం ఆ కవర్ మొత్తం కూడాను నీట్గా ఎలా తీసేసుకోవాలి. అసలు అది కవర్ తీసాక అసలు కంఫర్ట్ బాటిల్ అంటే అసలు నమ్మనమాలన్నమాట. చూడడానికి అంత అందంగా ఉండిందనమాట. చాలా బాగుండింది, క్యూట్గా. అది కాకుండా పింక్ కలర్లో ఉంది కదా. సో చాలా బాగుండింది అనమాట ఆ బాటిల్ అయితేను. అసలు నార్మల్గా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, పెద్ద బాటిల్స్. సో అలాగైతే ఉండిందనమాట. ఆ తర్వాత ఇంకొకటి మనం చిన్నది కూడా ఒకటి తీసుకున్నాం కదా. సో అది కూడా తీసేసుకుంటున్నాను. మనకి కావాలంటే రెండు కూడా పెద్దది కూడా తీసుకోవచ్చు. నేను ఒకటి చిన్నది కొంచెం పెద్దదిగా తీసుకుంటే కొంచెం బాగుంటుంది అనేసి నేను ఇదైతే చిన్నది ఒకటైతే తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ సేమ్ ఇలాంటిదే నేను ఒకటి ఇలాంటిదే అయితే చేసుకున్నాను. అది చాలా అంటే చాలా బాగుండింది అనమాట. సో ఈసారి కూడా ఇలానే అయితే చేసుకుంటాం. అయితేను ఇలాగైతే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ రెండింటిని అయితే కవర్ మొత్తం కూడా మనం నీట్గా అయితే తీసేస్తాం కదా. ఇక్కడ చూసారా, ఇది ఎంత బాటిల్ లాగా ఉంది కదా, వాటర్ బాటిల్ లాగాను. చాలా బాగుంది అనమాట చూడడానికి. అసలు ఇది పడేయడానికి అసలు మనసు రాదనమాట. దీంట్లో ఏదో ఒకటి చేసుకుంటామా అని అయితే అనిపించేస్తుంది, అంత బాగుంది అనమాట చూడడానికిను. సో ఇలాగా నీట్గా అయితే ఈ కవర్ మొత్తం తీసేసుకున్న తర్వాత మొత్తం నీట్గా లోపలంతా వాష్ చేసేయాలన్నమాట. ఆ తర్వాత అయితే ఒక లైన్ లాగా వేసుకోవాలన్నమాట. మనం దీన్ని అయితే కట్ చేసుకోవాలి. సో దానికైతేను పైన ఇలాగ ఒక మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో అయితే నేను ఇలాగైతే డిజైన్ లాగా కొంచెం బ్యాక్ పైన ఇలా వచ్చినట్టయితే డ్రా చేసుకొని అయితే మనము కట్ చేసుకున్నామంటే కొంచెం ఈజీగా మనకి తెలుస్తుంది. లేకపోతే ఎలా అంటే అలాగా కట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో దానికోసం అన్నమాట. ఇలాగ ఒక ప్రమిదలో అయితే కొంచెం నూనె వేసుకొని దీపం వెలిగించుకొని మనం హీట్ చేసుకున్నామంటే మనకి గ్యాస్ ఎక్కువ వేస్ట్ అవ్వదనమాట. ఇలా ఉండిందంటే మనము అలానే కత్తిని అయితే హీట్ చేసుకొని అలానే అయితే మనము కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దానికోసం అయితే ఇలాగ దీపంని అయితే పెట్టేసుకునేసి మనం ఇలాగా దీనిలో ఈ నైఫ్లో హీట్ చేసుకుని కట్ చేసినామంటే కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. లేకపోతే కొంచెం రఫ్గా ఉంటుంది, ఎందుకంటే ఇది బాగా ప్లాస్టిక్ లాగా ఉంది కదా. సో దానివల్ల కొంచెం టైట్గా ఉంటుంది అనమాట. సో ఇలా హీట్ చేసి కట్ చేస్తామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అది మనం దీనికి పెద్దగా ఏమీ శ్రమ పడలేదు, చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూసేయండి ఎంత బాగా వస్తుందంటే ఫైనల్లో అయితే చాలా బాగుందనమాట. ఆల్రెడీ నేను ఇలాంటిది ఒకటి ఆల్రెడీ ఉన్నాను. సో దాంతోపాటు ఇది కూడా ఇంకోటి చేసుకుంటాము, ఎందుకంటే ఈ బాటిల్స్ అన్నీ పడేయడానికి అసలు మనసు రాలేదనమాట. సో ఈ పెద్ద పెద్ద బాటిల్స్ వచ్చేసి చాలా బాగుందనమాట, చూడడానికి అందంగా ఉంది. సో దానికోసమే ఈసారి కూడా ఇంకోటి కూడా చేసుకుంటామైతే నేను చేసుకునేటప్పుడు అదే మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట. సో ఒకసారి చేసి చూపిస్తాము, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే బాగుంటుంది కదా, యూజ్ చేసుకుంటారేమో అనేసి అయితే నేను షేర్ చేస్తున్నాను అనమాట. సో ఒకసారి చూడండి లాస్ట్గాను. ఇంకోటి కూడాను ఇలానే నీట్గా అయితే మొత్తం కూడా కట్ చేసుకునేయాలి. ఆ తర్వాత అయితేను వీడియోస్ అయితే చాలామంది అయితే చూస్తూ ఉన్నారనమాట. చూసిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క లైక్ ఇచ్చినారంటే ఇంకొంచెం నన్ను బూస్టప్ చేసినట్టు అయితే ఉంటుందన్నమాట. ఇలాంటి టిప్స్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా అయితే పోస్ట్ చేస్తున్నాను. చూసి నచ్చి దాంట్లో కంటెంట్ ఉంది అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా, కొంచెం సపోర్ట్ చేయండి. ఆ తర్వాత అయితేను ఇలాగ మొత్తం కూడా నేను కట్ చేసేసిన తర్వాత కొంచెం నైఫ్ని అయితే హీట్ చేసుకునేసి ఇలా కొంచెం అలా రబ్ చేసుకున్నామంటే దాంట్లో ఏదైనా చిన్న చిన్న పార్టికల్స్ లాగా ఉంటే కూడాను అవి మొత్తం నీట్గా వెళ్ళిపోతాయి అనమాట. ఆ తర్వాత అయితేను ఇక్కడ ఈ రెండింటిని అయితే జాయింట్ చేయడానికి అయితేను ఇక్కడ చిన్న 2 హోల్స్ లాగా అయితే పెట్టుకోవడానికి అయితే మార్క్ చేసుకుంటున్నాను అనమాట. సో దీంట్లో అయితే ఫస్ట్ మనము ఇలాగ ఒక పిన్ అయితే తీసుకునేసి కొంచెం హీట్ చేసుకున్న తర్వాత ఇలా మనము హోల్స్ లాగా పెట్టుకున్నామంటే అది ఈజీగా దిగిపోతాయి అనమాట. సో ఇలాగ 2 వైపులా అయితే ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే కూడాను ఇంకొక బాటిల్ అయితే ఉంది కదా, సో దాంట్లో కూడాను హోల్స్ అయితే వేసుకోవాలన్నమాట.
ఇలా కొంచెం ఇలా తిప్పుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనము పెట్టాం కదా, సో అదే స్పేస్లో అక్కడ పెట్టేసి దానిలో అయితే హోల్స్ వేసుకోవాలన్నమాట. ఇలాగా రెండింటిని కింద రెండుకి హోల్స్ వేసుకునేసి ఆ తర్వాత పైన కూడాను హోల్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఒకసారి చూడండి లాస్ట్ వరకు కూడాను, చాలా బాగా నచ్చుతుంది మీ అందరికీ కూడాను. ఆ తర్వాత అయితే ఇలాగ ఒక మనకి షాప్లో అమ్ముతూ ఉంటారు అనమాట ఇలాంటి టేపులు, కలర్ టేపులు అయితే ఉంటుంది. ఒక 10 రూపీస్ 5 రూపీస్ ఎంతో ఉంటాయి అనమాట. సో ఈ టేప్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలాంటి కలర్స్ అయితే చాలా టేప్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ కలర్స్ వచ్చేసి పింక్ కలర్ ఉంటుంది, ఆ తర్వాత ఇలాగ గోల్డ్, బ్లూ కలర్, ఆ తర్వాత ఇలాంటి చాలా రెడ్ కలర్, ఇలాంటి కలర్స్ అయితే చాలా అయితే ఉంటాయి అనమాట షాప్లో. మనకి నచ్చిన కలర్స్ అయితే తీసుకోవచ్చు. ఒక 10 రూపీసే ఉంటాయి అనమాట. సో ఆల్రెడీ నేను పింక్ అవన్నీ ఆల్రెడీ వేసేస్తున్నాను. సో దానికి ఇలాగ గోల్డ్ కలర్ వేసామంటే కొంచెం బాగుంటుంది కదా, ఎందుకంటే ఈ బాటిల్ కూడా కొంచెం పింక్ కలర్లో ఉంది. లాస్ట్ టైం నేను చేసింది వచ్చేసి పింక్ కాదు, బ్లూ కలర్ అనమాట బాటిల్ అనేది. సో దానివల్ల అయితే నేను పింక్ కలర్ అయితే ఇలాగ టేప్ అయితే వేసుకున్నాను. సో ఈసారి నేను పింక్ కలర్ బాటిల్ తీసుకున్నాను కాబట్టి కొంచెం గోల్డ్ అయితే కొంచెం కలర్కి కొంచెం బాగా కనబడుతుంది కదా, కొంచెం నీట్గా ఉంటుంది. సో దానివల్ల అయితే కొంచెం ఈ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలాగ మనకి గోల్డ్ కలర్ వేసుకున్నామంటే కొంచెం చూడడానికి చాలా లుక్గా ఉంటాయి అనమాట. సో చూసారా, ఇలాగైతే 4 వైపులు అయితే ఇలాగ టేప్ అయితే వేసేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఇంకొక దానికి కూడాను ఇలానే ఈ టేప్ అయితే వేసేసుకుంటున్నాను. అసలు మనకి ఇది ఎంత బాగుంటుందంటే చాలా బాగా ఉంటుంది, చాలా బాగా యూజ్ కూడా అవుతాయి అనమాట. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు చూస్తారు కదా, అలాగా చూసినప్పుడు ఇది ఏంటబ్బా కొత్తగా ఉంది అనేసి చూస్తారనమాట. అంటే కంఫర్ట్ బాటిల్లో చేసామైతే అస్సలు తెలియదు అనమాట, అంత బాగుంటుంది. ఇలా ఒకసారి చేసి చూడండి. ఒకసారి నేను ఇంట్లో అయితే ఇలా చేసి పెట్టుకున్నప్పుడు ఒకరైతే వచ్చారనమాట, మా రిలేషన్. వాళ్ళైతే అడిగారు, ఇది ఏంటి కొత్తగా ఉంది, ఇలాంటిది ఎక్కడైనా మేము చూసిందే లేదు అని అన్నారనమాట. ఆ తర్వాత అయితేను దీన్ని అయితే మనము ఫస్ట్ అయితే ఒక థ్రెడ్ అయితే తీసుకునేసి దీంట్లో ఫస్ట్ ఇలా పెట్టేసుకున్నాం కదా, సో దీంట్లో అయితే ఫస్ట్ కొంచెం ఇలా థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలన్నమాట. సో ఇలా ఎక్కించుకున్నామంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వైపు అయితే లోపలగా తీసుకునేసి ఆ తర్వాత ఇంకొక సైడ్ అయితేను లోపల చిన్న డబ్బాలాగా ఉంటాయి కదా, దాని నుంచి మనం ఎక్కించుకునేసి ఆ తర్వాత పెద్ద బాక్స్కి ఎక్కించుకున్నామంటే కొంచెం ఈజీగా ఉంటుంది, వచ్చేస్తాయి అనమాట. సో ఇలాగా మనము ఈ రెండింటిని ఎక్కించుకునేసి దీన్ని బాగా టైట్గా అయితే ముడి వేసుకోవాలి. అది చెప్తున్నాను కదా, రిలేషన్ వచ్చి అడిగారు అనేసి. అప్పుడు నేను చెప్పాను అనమాట, ఇది కంఫర్ట్ బాటిల్తో చేశాను అనేసి చెప్తే వాళ్ళు అసలు నవ్వారనమాట. ఏంటి కంఫర్ట్ బాటిల్తో చేసావా, అసలు చూడడానికి అసలు కంఫర్ట్ బాటిల్ లాగే లేదు అని అన్నారు. సో అదే అనమాట, ఇది మీకు కూడా ఒకసారి యూజ్ అవుతుంది, ఎవరికన్నా ఇలా ఉంటే చేసుకుంటారని అయితే నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఇలాగా ఈ టైట్గా అయితే బాగా టైట్గా అయితే నాట్ అయితే వేసుకోవాలి. ఇలా మనం కింద టైట్గా వేసుకున్న తర్వాత పైన కూడా ఉంటుంది కదా, సో దానికి కూడా ఒక హోల్స్ అయితే వేసుకునేసి అది పైన కూడా థ్రెడ్ అయితే వేసుకునేసి దారం కట్టేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా అయితే మనది ఇది అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ పాటికి మీకు కొంచెం అర్థమైపోయి ఉంటుంది ఇది ఏంటబ్బా అని, దీంట్లో ఎలా ఎన్నెన్ని యూస్ చేసుకోవచ్చు అయితే తెలిసి ఉంటుంది. సో నేను దేనికి యూస్ చేశాను అయితే చూపిస్తాను అనమాట. ఇలాగ చూడండి ఎంత బాగుందో, అంత బాగుందనమాట. దీనికి ఇంకొంచెం అందం చేస్తామనేసి ఇలాగా స్టిక్కర్స్ అయితే ఉంటుంది కదా, చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు ఇలా స్టిక్కర్స్ అతిపించుకో ఉంటారు కదా, సో ఆ స్టిక్కర్స్ అయితేను ఇలా కింద ఒకటి పైన ఒకటి టెడ్డీ బేర్స్ లాగాను కొంచెం ఇలా స్టిక్ చేసేసాను. ఎందుకంటే అది కొంచెం ఖాళీగా ఉంది కదా, సో దాంట్లో ఇలాగా ఫిల్ చేసామంటే ఇంకొంచెం అందంగా ఉంటుంది కదా, సో దానివల్ల అనమాట. లాస్ట్ టైం చేసింది వచ్చేసి 2 పింక్ కాదు బ్లూ కలర్ అండి, బ్లూ కలర్ అయితే చేశాను. దానివల్ల నేను పింక్ కలర్ ఈ సెలో టేప్ అయితే అతికించాను. ఈసారి ఇది గోల్డ్ కలర్ ఇంకా చాలా బాగుందనమాట, చూడడానికి భలే లుక్గా ఉంది. సో ఇదనమాట ఫైనల్గా అయితే ఇలాగైతే వచ్చింది, చాలా బాగుంది కదా. సో దీంట్లో మనము ఏదన్నా పెట్టుకోవచ్చు అండి, మనకి ఇష్టం వచ్చింది అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఇలాగా ఫ్లవర్ డెకరేషన్ లాగా చేసుకుంటే బాగుంటుంది అనిపించి ఇలాగైతే నేను పెట్టుకుంటున్నాను అనమాట. ఇలాగైతే సెట్ చేసుకున్నాను. ఫ్లవర్స్ అయితేను చాలా బాగుందనమాట చూడడానికి. అసలు ఇది కంఫర్ట్ బాటిల్ అయితే నమ్మని మాలదు, అంత బాగుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత అయితే దీంట్లో మనం ఒక్కొక్కసారి ఇలాగ కాకుండా వాష్రూమ్స్లో టూత్పేస్ట్, బ్రష్లు అలాగా కూడా
కావాలంటే కూడా అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. కానీ ఇంత బాగుంది కదా, సో నేనైతే ఇక్కడ హాల్లో అయితే తగిలించుకునేసి ఇలాగా ఫ్లవర్ అన్నీ పెట్టేసుకున్నామంటే. నా దగ్గర ఇలాంటి ఫ్లవర్సే ఉంది, వేరే ఫ్లవర్స్ అయితే లేదు విడివిడిగా. సో దానివల్ల అయితే ఇది పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత అయితే మనము ఇలా కాదు వాష్రూమ్స్లో పెట్టుకునేలా ఉంటే ఇలాగ బ్రష్లు కింద, తర్వాత టూత్పేస్ట్ అలా పైన అలా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అనమాట. లాస్ట్లో ఇలాగ ఒక పిక్స్ అయితే తీసాను, ఒకసారి యాడ్ చేస్తాను, అవి కూడా చూసేయండి. చూడండి ఎంత బాగుంది కదండి, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.